ఎవడునూ తెలుసుకోలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు మే 24 సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ కృప సమృద్ధి కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే నీ పట్ల నా పట్ల కృప తెరవబడుతుందో దేవుడు మహత్కార్యాలు చేస్తారు, లెక్కలేని అద్భుత క్రియలు చేస్తారు. నీ విశ్వాసం పెరిగిన కొలితే అద్భుతాలు చూస్తావు ఫ్రెండ్స్, ఆశ్చర్యకార్యాలు చూస్తావు. విశ్వాసాన్ని పెంచుకో. దీవెన నిన్ను వెంబడించును గాక. టుమారో ఈజ్ ప్రాపర్టిక్ సండే అండ్ హీలింగ్స్ అండ్ డెలివరెన్స్. అలాగే గర్భఫలానికి ప్రూఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించండి. ఒక్క మాట నీ సమస్యను సాక్ష్యంగా, ఒక్క మాట ప్రవచనం వచ్చిందంటే నీ వ్యాధి ఆరోగ్యంగా మారిపోదు, విడిపోయి నీ కుటుంబం కట్టబడుతుంది. ఒక్క మాట దేవుడు సెలవిస్తే అన్ని విషయాల్లో అద్భుతాలు నువ్వు చూస్తావు, మెరాకిల్స్ చూస్తావు, పాపి పరిస్థితులుగా మారిపోతావు. ఎస్, రేపటి దినం ముందు ప్రాపర్టిక్స్ సండే మిస్ చేసుకోవద్దు. అండ్ హీలింగ్స్, ప్రతి వర్షిప్లో హీలింగ్స్ ఉంటాయి. ఈవినింగ్ హీలింగ్ ప్రేయర్ పెడదామంటే అక్కడ ఫంక్షన్ ఉంది, అందుకనే వర్షిప్స్లోనే హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించగలరు. ప్రార్థన ఆశ్చర్యకరుడా, ఆయన ఎవడూ తెలుసుకోలేని మహత్తైన కార్యాలు చేయవాడు నీవే. లెక్కలేని అద్భుత క్రియలు చేస్తావయ్యా. దీవించండి. మేము ఆత్మీయంగా బలపడాలా, ఆర్థికంగా ఎదగాల, ఆరోగ్యంగా ఉండాలి, కుటుంబంలో క్షేమ సమాధానం ఉండాలి, మా బిడ్డలకి ఆయన మంచి రిజల్ట్స్ రావాలి, ఫ్రీ సీట్స్ రావాలి, అన్ని విషయాలు దీవించబడాలి, గొప్ప కార్యాలు చూడాలి, చీకటి తొలగిపోవాలి, కృప తీరువండి నాయనా. రేపటి దినం మంచి వాతావరణం ఇవ్వండి, వేలాది మంది నడిపించండి, ఊర్లోకి వెళ్ళి కూడా క్షేమంగా తిరిగి రావాలి. చిన్న బిడ్డల్ని, యవనస్తుల్ని, ప్రతి ఒక్కరిని కూడా ఆయన పెద్దల్ని ప్రొటెక్ట్ చేయండి, కృపా కాపుదలు ఇవ్వండి, అనారోగ్యాన్ని స్వస్థపరచండి. ఏసు ప్రతి అనారోగ్యాన్ని గద్దిస్తున్న, ప్రతి వ్యాధిని గద్దిస్తున్న హాస్పిటల్ కూడా స్వస్థపరచండి. చీకటికి లైఫ్ చేసే దేశాలు, ఇతర ప్రాంతాలను మా ప్రియులందరినీ కూడా జాగ్రత్త చేసుకుని ప్రొటెక్ట్ చేసి కృప నుంచి కాపుదలు ఇవ్వండి. ఆయన అన్ని విషయాలు కూడా స్పిరిచువల్ స్ట్రెంథ్ చేయండి. ప్రవచనం కోసం వెయిట్ చేస్తున్నాం, స్వస్థతలు మెరాకిల్స్ కోసం వెయిట్ చేస్తున్నాం, జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. దీవించండి. రేపటి దాని గొప్ప దీవెన చూడాలి, విజయాన్ని చూడాలి, గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్స్ మీట్ కలదు. మన పరలోకనేస్తం ఆఫీస్ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన 2nd ఫ్లోర్లో పరలోకనేస్తం ఆఫీస్ ఉంటుంది. అందులో 4 o'clock నుంచి 8 o'clock వరకు స్పాన్సర్ మీట్ ఉంటుంది. సువార్త దాని అన్ని దానికంటే గొప్పదానం. రండి, చేయగలుగుతాం, లోకాన్ని సువార్త నింపుదాం. నువ్వు టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేయడానికి తీర్మానం తీసుకున్నారా? అద్భుతాలు నీ జీవితంలో జరుగునుగా. కొంతమంది తీర్మానం తీసుకుని నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేస్తే మనం కష్టాలు కొని తెచ్చుకోవాలి. ఎప్పుడు కూడా దేవుడికి ఇస్తున్న విషయాల్లో వెనక్కి తిరగొద్దు. దేవుడు నీ సమస్యను సాక్ష్యంగా మార్చాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే సువార్త అనేకులకు అందిస్తున్నావు. ఈ దేవుడిని మర్చిపోతాడా? నీ పట్ల అద్భుతాలు చేయను కాక ఎందరో వచ్చి స్పాన్సర్ చేసే వాళ్ళు చిన్న కలిసి ప్రేర్ చేయించుకున్నారు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ప్రభు చేస్తున్నారు. మీరు మీ జీవితంలో చూడాలంటే ముందుకు రండి, దైవ దీవెనలు పొందుదురుగాక. అలాగే ఈ రెంటి విషయంలో ఎవరైతే సహకరించాలనుకుంటున్నారో వారు హౌస్ విజిట్ చేయడానికి కూడా నేను గతంలో అనౌన్స్ చేశాను. అలాంటి కూడా ముందుకు రావచ్చు. ఓకే, 4 o'clock నుంచి 8 o'clock వరకు ఈరోజు మర్చిపోవాలి. రేపు వేలాది మందిగా రండి, దైవ దీవెనలు పొందవచ్చు. సమ్మర్ కాబట్టి టైం టు టైం ఉంటాయి వర్షిప్స్, ఈ విషయాన్ని గమనించగలరు. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యూ టుమారో. స్పాన్సర్ చేసేవాళ్ళు ఈరోజే, రేపు కూడా స్పాన్సర్ చేయడానికి వర్షిప్స్లో అవకాశం ఉంటుంది.